Problem number 4. Find the ratio in which the line segment joining the points -3, 10 and 6, 8 is divided by -1, 6. ఇది ఎగ్జాంపుల్ 2 మనం నేర్చుకున్నాం. సేమ్ ప్రాబ్లం, అదే మోడల్. ఓకేనా? సో డివైడ్ చేసే పాయింట్ ఇచ్చి రేషియోని అడిగాడు. పాయింట్ ఇచ్చి ఏమడిగాడు? రేషియో అడిగాడు. చూడండి, 2 పాయింట్స్ ఇదిగోండి. ఇక్కడ ఏ అనే పాయింట్ ఇచ్చాడు. ఏంటి? -3, 10. ఈ 2 పాయింట్స్తో బి అనేది ఎంత? 6, -8. ఇలా ఏబి అనే 2 పాయింట్స్ని, ఈ 2 పాయింట్స్తో ఏర్పడే లైన్ సెగ్మెంట్ని ఇక్కడ పి అనేటువంటి పి ఆఫ్ -1, 6 అనేది డివైడ్ చేస్తుందట. అయితే ఇది ఏ రేషియోలో దీన్ని డివైడ్ చేస్తుంది? ఆ M1:M2 ఎంతో కనుక్కోమన్నాడు. సో దీనికి సెక్షన్ ఫార్ములా ఉపయోగించి ఈజీగానే చేసేస్తాం. మనం ఎగ్జాంపుల్ 2 దగ్గర ఆల్రెడీ మాట్లాడాం, కానీ మరలా ఇక్కడ కూడా నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ సొల్యూషన్ అని రాయండి. లేకపోతే ఫస్ట్ గివెన్ పాయింట్స్ రాసేసి ఆ 2 పాయింట్స్ రాసేయండి. లెట్ ద గివెన్ పాయింట్స్ ఇచ్చిన 2 పాయింట్స్ని ఏమనుకున్నాను? ఏ -3, 10 అనుకున్నాను. అండ్ బిని ఏమనుకున్నాను? 6, -8 అనుకున్నాను. సో ఇచ్చిన 2 పాయింట్స్ని ఏబి అనుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మనకి రేషియో కదా కావాలి, కాబట్టి లెట్ పి ఆఫ్ -1, 6 1, 6 ఏనా? -1, 6. ఈ పి ఆఫ్ 1, 6 అనేది divides the AB in the ratio M1:M2. ఇది M1:M2 రేషియోలో డివైడ్ చేస్తుందని అనుకుందాం. ఓకేనా? సో అదే రాస్తున్నాను. లెట్ పి ఆఫ్ 1, 6 డివైడ్స్ AB అనే లైన్ సెగ్మెంట్ని ఇన్ ద రేషియో ఆఫ్ M1:M2. అంటే ఏబి అనే లైన్ సెగ్మెంట్ని M1:M2 రేషియోలో డివైడ్ చేస్తుంది అనుకుందాం. ఓకేనా? అయితే ఇప్పుడు బై యూజింగ్ సెక్షన్ ఫార్ములా చేత మనకు తెలుసు సెక్షన్ ఫార్ములా. సో పాయింట్ వాడే ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? -1, 6 అని ఇచ్చేసాడు. ఈజ్ ఈక్వల్ ఇటు ఏం రాస్తాం? M1x2 ప్లస్ M2x1 బై M1 ప్లస్ M2. అంతేనా? నెక్స్ట్ M1y2 ప్లస్ M2y1 బై M1 ప్లస్ M2. ఓకేనా? సో ఇది సెక్షన్ ఫార్ములా. పాయింట్ ఆల్రెడీ ఇచ్చాడు. ఇక్కడ పి ఆఫ్ x, y అని మనం రాయక్కర్లా, వాడే పాయింట్ ఇచ్చాడు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? M1, M2 వాల్యూస్ను ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి నాన్న. ఇటువైపు -1, 6 ఈజ్ ఈక్వల్ టు M1 అంటే మనకు తెలియదు కాబట్టి M1, x2 వాల్యూ వేద్దాం. M2 తెలీదు, M2 రాసాను, x1 వాల్యూ వేద్దాం. సో M1 ప్లస్ M2. ఇటువైపు M1 y1 వాల్యూ వేద్దాం, M2 y2 వాల్యూ వేద్దాం బై M1 ప్లస్ M2. ఓకేనా? సో ఫార్ములాలో x2, x1 వాల్యూస్ ఇందులో వేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఆ పాయింట్స్ చూడండి నాన్న. ఇవే కదా 2 పాయింట్స్. ఇది x1 అనుకోండి, ఇది y1 అనుకోండి, ఇది x2 అనుకోండి, ఇది y2 అనుకోండి. ఇప్పుడు x2 ఎంత నాన్న? 6. x1 ఎంత నాన్న? -3. సో ఇదిగోండి x2 6, x1 -3. ఓకేనా? సో రాసేసా. ఇప్పుడు అటువైపు y2 -8, y1 10, y2 -8, y1 10. సో వాల్యూస్ వేసేసాను నాన్న. ఇప్పుడు మనకి M1, M2 కావాలంటే ఇది మొత్తం ఫైండ్ అవుట్ చేయక్కర్లా. -1కి దీన్నైనా ఈక్వల్ చేయండి, లేదా 6కి దీన్నైనా ఈక్వల్ చేయండి. నేను అక్కడ చెప్పాను ఆల్రెడీ ఈ ఎగ్జాంపుల్ దగ్గర. సో రెండిట్లో ఏదో ఒకదానితో ఫైండ్ అవుట్ చేస్తే M1, M2 రేషియో వచ్చేస్తుంది. రెండిట్లకి సమానంగానే వస్తుంది. కాబట్టి 2 తీసుకొని చేస్తే ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటే తీసుకుంటాం నాన్న. ఓకేనా?
సో ఏదో ఒకటే తీసుకున్నానా. సో -1 ఈజ్ ఈక్వల్ టు m1 ఇంటూ 6 ప్లస్ m2 ఇంటూ -3 బై m1 ప్లస్ m2. నేను -1 తీసుకొని దీన్ని ఈక్వల్ చేస్తున్నా, లేదు మీరు 6 తీసుకొని దీన్ని ఈక్వల్ చేయండి, సేమ్ ఆన్సర్ వస్తుంది. ఏదో ఒకటి తీసుకొని చేస్తాం నాన్న, రెండు తీసుకొని చేయము, టైం వేస్ట్. ఓకేనా. మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఎన్ని క్వశ్చన్లు ఇచ్చాడో ఆ క్వశ్చన్లకు తగ్గ టైమే ఇస్తాడు. మీరు అనవసరంగా దీన్ని చేసి రెండు ఒకే వాల్యూ వస్తుంది, ఎక్కువ చేస్తే మీకు టైం పోతుంది. ఏదో ఒకటి చేస్తే చాలు. మనకు కావాల్సింది m1:m2 రేషియో చూపించడం. ఓకేనా. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి నాన్న. సో ఈ m1 ప్లస్ m2 ఇక్కడ ఏమవుతుంది, దీన్ని డివైడ్ చేస్తుంది, ఇటు వస్తే మల్టిప్లై అవుతుంది. సో -1 ఇంటూ m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ 6 ఇంటూ m1 అంతరానా 6m1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 ఇంటూ m2 3m2. ఏం లేదు, ఈ m1 ప్లస్ m2ని ఇటువైపు తీసుకొచ్చా, పైని 6తో m1 గుణిస్తే 6m1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 ఇంటూ m2 3m2. ఇప్పుడు m1 ఒకవైపు m2 ఒకవైపు తీసుకెళ్దాం. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ముందు ఏం చేస్తానంటే -1తో మల్టిప్లై చేస్తాం. -1 ఇంటూ m1 -m1 -1 ఇంటూ m2 -m2 ఈజ్ ఈక్వల్ టు 6m1 -3m2. ఓకేనా. సో m1లు ఒకవైపు m2లు ఒకవైపు తీసుకెళ్ళిపోదాం. సో ఇక్కడ -m1 అలాగే ఉంచాను, ఆ 6m1 ఇటు వస్తే -6m1 అవుతుంది, అటువైపు -3m2 అలాగే ఉంది, ఈ -m2 అటువైపు వెళ్తే +m2 అయింది. ఏం లేదు, ఈ 6m1 ఇటువైపు తీసుకొస్తే -6m1 అయింది, ఈ -m2 అటువైపు తీసుకెళ్తే +m2 అయింది, అంతే. ఓకేనా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి నాన్న. -6m1 -m1 రెండు కలిపితే -7m1, -3m2 నుంచి 1m2 పోతే -2m2, ఈ -2 మైనస్ క్యాన్సిల్ అయింది నాన్న. క్యాన్సిల్ అయితే 7m1 ఈజ్ ఈక్వల్ టు 2m2 వచ్చింది. ఇప్పుడు రేషియో అంటే ఏంటి, A:B అంటే అర్థం ఏంటి, A/B అని అర్థం, అంతేనా. సో m1 ఇక్కడ ఇలాగే ఉంచండి, ఇక్కడ m2 మల్టిప్లై అవుతుంది, ఇటు వస్తే డివైడ్ అవుతుంది నాన్న, ఈజ్ ఈక్వల్ ఇక్కడ 2 అలాగే ఉంది, ఇక్కడ 7 మల్టిప్లై అవుతుంది, ఇటు వస్తే బై అవుతుంది నాన్న. సో ఇటువైపు మల్టిప్లై అవుతున్న m2ని కిందకి తీసుకొచ్చా, ఇటువైపు మల్టిప్లై అవుతున్న 7 ఇటు తీసుకొచ్చా, అంటే ఇటు m2ని తీసుకొచ్చి ఇటు 7 అటు తీసుకొచ్చా. సో m1/m2 అంటే అర్థం ఏంటి నాన్న, m1:m2 అనే కదా. సో దేర్ ఫోర్ m1:m2 ఈజ్ ఈక్వల్ టు 2:7. m1:m2 అయితే ఇది 2:7 అవుతుంది. ఓకేనా. సో ఇదే నాన్న మనకు కావాల్సిన రేషియో. ఓకేనా. సో మనం చివరిలో ఏం రాస్తామంటే దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ రేషియో ఈజ్ 2:7. ఇది 4th ప్రాబ్లం. ఓకేనా. సో ఇప్పటికి మనం 4 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం, ఇంకొక 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా చిన్న ప్రాబ్లమ్స్, వేగంగానే అయిపోతాయి. ఈ 6 ప్రాబ్లమ్స్ కూడా మనం చెప్పేసుకుంటే ఈ ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న 7 చాప్టర్స్ కంప్లీట్ చేసినట్లే. ఓకేనా.